సరస్వతి తనకి జరిగిన అవమానాలన్నిటినీ తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఒక అబ్బాయి లిఫ్ట్లోకి వస్తాడు. దాంతో సరస్వతి తన టెడ్డీ బెర్తలని పెట్టేసుకుంటుంది. కొద్దిసేపటి తర్వాత కరెంట్ పోవడంతో లిఫ్ట్ ఆగిపోతుంది. ఎంతసేపైనా కరెంట్ రాకపోవడంతో ఈ అబ్బాయి వేడికి తట్టుకోలేక తన టీ షర్ట్ తీసేస్తాడు. ఆ తర్వాత ఈ అబ్బాయి ఆ టెడ్డీ బేర్ని చూసి ఆ కాస్ట్యూమ్ ని తీసేయమని చెప్తాడు. కానీ సరస్వతి ఒప్పుకోదు. కొద్దిసేపటి తర్వాత వేడి ఎక్కువ అయిపోవడంతో ఇతను తన ప్యాంట్ ని కూడా తీసేస్తూ ఉంటాడు. అప్పుడే సరస్వతి భయపడిపోయి ఆ అబ్బాయితో అలా చేయకు అని అరుస్తుంది. దాంతో ఈ అబ్బాయికి ఆ కాస్ట్యూమ్ లోపల ఉన్నది ఒక అమ్మాయి అని అర్థమవుతుంది. దాంతో ఇతను వెంటనే తన బట్టల్ని వేసేసుకుంటాడు. ఎంతసేపైనా కరెంట్ రాకపోవడంతో వేడికి తట్టుకోలేక సరస్వతి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఈ అబ్బాయి సడన్ గా సరస్వతి వేసుకున్న కాస్ట్యూమ్ జిప్ ని కిందకి లాగుతాడు. అప్పుడే సడన్ గా కరెంట్ రావడంతో లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వడంతో సరస్వతి అక్కడి నుంచి పారిపోతుంది. సరస్వతి ఒక లైబ్రరీలోకి వెళ్లి తన కాస్ట్యూమ్ ని తీసేస్తుంది. లిఫ్ట్ లో పడి ఉన్న టెడ్డీ బేర్ తలని ఈ అబ్బాయి తీసుకుని వచ్చి సరస్వతికి ఇస్తాడు. అప్పుడే ఈ అబ్బాయి సరస్వతితో నాకు ఒక మంచి బుక్ ఇవ్వు అని అడుగుతాడు. దానికి అమ్మాయి ఏ బుక్ కావాలి అని అడిగితే 8 సంవత్సరాలు జైల్లో ఉండి వచ్చాను, నాకు అంతా మంచిగా అనిపించే ఒక బుక్ ఇవ్వు అని అంటాడు. ఇది విన్న సరస్వతి ఒక బుక్ ఇచ్చి అతన్ని పంపించేస్తుంది. పార్ట్ 3 తొందరలోనే అప్లోడ్ చేస్తాను. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.